90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. వివాహ బంధాలు కావచ్చు, లేదు అంటే మానవ సంబంధాలు ఏవైతే ఉంటుంటాయో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదన్న కన్ఫ్యూషన్స్ ఈ జనరేషన్లో ఎక్కువ ఉన్నాయనే చెప్పుకోవచ్చు. మన చుట్టూనే ఉంటూ ఉంటారు. వెన్నుపోటు పొడిచిన తర్వాతే అర్థమవుతుంది మనల్ని పొడిచారు అని. ఆ పెయిన్ వచ్చేటప్పుడు కొన్నిసార్లు వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఏంటుంటారు, అనవసరంగా జడ్జ్ చేసేస్తుంటాం. అంటే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడని అర్థం కాని సిచ్యుయేషన్ అని చెప్పుకోవచ్చు. ఎలా ఐడెంటిఫై చేయాలి అంటారు? నేను ఎందుకు ఈ ప్రశ్న తీసుకుంటున్నానంటే, ఈజీగా అమ్మాయిలు నమ్మేయడం, ప్రెగ్నెన్సీస్ తెచ్చుకోవడం, తర్వాత అబార్షన్ వైపు వెళ్ళడం, డిప్రెషన్, యాంగ్జైటీ, సూసైడ్స్ ఇవి మనం చూస్తూ ఉన్నాం. అబ్బాయిల వైపు మనం చూసుకుంటుంటే ఈజీగా అమ్మాయిని నమ్మేయడం, డబ్బులు లేదంటే ఉన్న ఏవేవో ఇన్వెస్ట్మెంట్ పెట్టి కెరియర్ అంతా పనంగా పెట్టి సాక్రిఫైసెస్ చేస్తుంటుంటారు. అలా చేసిన తర్వాత ఆడపిల్లలు హ్యాండ్ ఇచ్చిన సందర్భాల్ని మనం చూసాం. దానివల్ల అబ్బాయిలు డిప్రెషన్, యాంగ్జైటీని మనం విన్నాం. అర్థం కాదు వీళ్ళని ఎలా ట్రస్ట్ చేయాలి, లైఫ్ లాంగ్ ఎలా అసలు ఉంటారా లేదన్న విషయాలపైన అవగాహన ఉండదు. ఏదైనా ఒక స్టోరీ రూపంలో మనం వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటారు. ఇది అంటే ఒక రకంగా ఈ అంటే జనరేషన్ గ్యాప్ అనొచ్చు, లేదా ట్రెండ్ అనొచ్చు, లేదా ఇప్పటి ఆ జనరేషన్కి ఉన్న అభిప్రాయాలు, ఆలోచన విధానం, అంటే టువర్డ్స్ ప్రేమ కానీ పెళ్ళి కానీ కెరీర్ కానీ వీటి వల్ల కూడా ఏంటంటే ఒక సరైన స్టాండ్స్, అంటే ఒక ప్రిన్సిపల్స్ కానీ ఒక కట్టుబాట్లకు కానీ, అంటే అందరూ విచ్చలవిడిగా ఉన్నారని నేను అంటలా. బట్ ఇప్పుడు ప్రేమ పెళ్ళి కెరీరు వీటి పట్ల ఇప్పటి పిల్లల అభిప్రాయాలు వెనకటి తరం అభిప్రాయాలతో కంటే డిఫరెంట్గా అయితే ఉన్నాయి. మంచిగా చెడ అనేది మనం జడ్జ్ చేయలేం. కొన్నిసార్లు అది మంచిగా వస్తాయి, కొన్నిసార్లు ఫెయిల్యూర్ అవుతాయి, అది చెప్పలేం. బట్ ఏంటంటే ఎలాంటి ఈ డిఫరెన్స్ ఏదైనా ఫైనల్గా మాత్రం ఎమోషనల్ పెయిన్ అయితే వీళ్ళు అనుకున్న దానికంటే తేడాగా రివర్స్లో జరిగినప్పుడైతే ఖచ్చితంగా బాధ మాత్రం అందరికీ అది ఒకటేలాగా ఉంటుంది. వెనకటి తరమైనా ఇప్పటి తరమైనా ఏదైనా, అంటే నమ్మినప్పుడు మోసపోయారనుకోండి, ఎవరికైనా బాధే, దానికి తరంతో సంబంధం లేదు, అవునా? బట్ కొంతమంది కొంచెం దాన్ని ప్రాక్టికల్గా తీసుకుని మూవ్ ఆన్ అవ్వగలుగుతున్నారు. బట్ స్టిల్ అప్పుడు కూడా బాధని అనుభవించి దాంట్లోంచి బయటకు వచ్చి అప్పుడు మూవ్ ఆన్ అవ్వగలుగుతున్నారు. మూవ్ ఆన్ అవ్వటానికి ఆ బాధ ఇంటెన్సిటీని బట్టి మూవ్ ఆన్ అవ్వలేని వాళ్ళకి నువ్వు అన్నట్టు డిప్రెషన్లు, యాంగ్జైటీలు ఇవన్నీ ప్రాసెస్లో ఉంటాయి. అది వాళ్ళ మెంటల్ స్ట్రెంగ్త్, ఆ జరిగిన మోసాన్ని కానీ జరిగిన నష్టాన్ని కానీ వాళ్ళు ఏ కోణంలో నుంచి చూడగలుగుతున్నారు అనే దాన్ని బట్టి ఎంత త్వరగా ఈ నెగిటివ్ ఇంపాక్ట్స్ నుంచి బయటపడతారనేది ఉంటుంది. ప్లస్ ఇక జడ్జ్ చేయటం ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టే వాళ్ళది తప్పితే కొంచెం అంటే తరచి చూసుకోవటం కానీ, ఇది నువ్వు అన్నట్టు త్వరగా నమ్మేయటం, అందరూ మనలాగే ఉంటారనుకోవటం ఎప్పుడైనా ఉంటుంది. ఇప్పుడు కొంతమందిని పాముని పెంచుకుంటారు, ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. కొంతమంది కుక్కని పెంచుకుంటారు. సో పెంచుకునేటప్పుడు ఒక ప్రాణికి కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటిని ఎప్పుడు మనం అంటే వెనకన పెట్టేసి నెగ్లెక్ట్ అయితే చేయకూడదు. అంటే ఇప్పుడు పాము నువ్వెంత పెంచుకున్నా అది పొరపాటున దాని మూడ్ బాగోలేకో దానికి తెక్కరేగో కాటేసిన రోజు నువ్వు బ్రతకవు అనేది నువ్వు ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి పెంచుకునేటప్పుడే, అవునా? అవేర్నెస్. ఎగ్జాక్ట్లీ. అలాగే ఇప్పుడు కుక్కని పెంచుకునేటప్పుడు నువ్వు అంటే ఎలాంటి కుక్క పిల్లని పెంచుకుంటున్నావు, అంటే బుజ్జి కుక్క పిల్లనా లేకపోతే ఇంత అల్సేషియన్ని పెంచుకుంటున్నావా, ఏ పర్పస్ కోసం పెంచుకుంటున్నావు అనేది దట్ ఈస్ డిఫరెంట్. కాకపోతే ఊరికే నాకు ఒక కథ గుర్తొచ్చింది కాబట్టి వీటిల్ని తీసుకొచ్చాను నేను. ఇప్పుడు ఒక అమ్మాయి పావుని, కొండ చిలువని పెంచుకుంటూ ఉంటుంది, దాంతో ఆడుకుంటూ ఉంటుంది. అది కూడా చిన్న పిల్లని తెచ్చుకుంటే అది కూడా పెరిగి పెద్దదవుతుంది. అయితే అది కొన్ని రోజులుగా ఫుడ్ తినటం మానేస్తుంది. సో మానేసినప్పుడు ఈ అమ్మాయి వెట్ డాక్టర్ దగ్గరికి, అదే యానిమల్స్ డాక్టర్ ఉంటారు కదా, వెటర్నరీ డాక్టర్, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఈ పాము 4 రోజులుగా ఏమీ తినట్లేదు, ఏమైందో దీనికి చెక్ చేయండి అని అడుగుతుంది.
అడిగితే ఆయన ఏమ్మా అది నిన్ను చుట్టుకుని పడుకుంటుందా, నీతో పాటే పడుకుంటుందా, నీ దగ్గర ఉంటుందా ఎక్కువ మట్టుకు అంటే, అవునండి నన్ను నా పక్కనే పడుకుంటుంది, నన్ను చుట్టుకుని పడుకుంటుంది, గారాలు పోతుందని చెప్పుద్ది. అయితే ఆయన అంటాడు, నువ్వు కేర్ఫుల్గా ఉండాలి, ఇది ఏదో దానికేదో జబ్బు చేసో ఏదో తేడా చేసి తినటం మానేయలేదు, నీ హైటు వెయిటు బరువు ఎంత ఇవన్నీ ఎస్టిమేట్ చేసుకుని నిన్ను స్వాహా చేయటానికి అది మెంటల్గా ప్రిపేర్ అవుతూ మామూలుగా ఉపవాసం ఉంది, సో దట్ నిన్ను భోంచేయొచ్చు అనే దాంట్లో అది ప్లాన్ చేసుకుంటుందని చెప్పినప్పుడు ఈ అమ్మాయి షాక్ అవుతుంది. నేను పిల్లగా తెచ్చి పెంచుకున్న పాము ఇలా చేస్తుందా నన్ను అని చెప్పి. బట్ ఏదైనా ప్రాణం ముఖ్యం కాబట్టి ఆ అమ్మాయి వెంటనే దాన్ని తీసుకెళ్ళి ఇచ్చేస్తుంది వేరే వాళ్ళకి, జంతు సంరక్షణ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి దాన్ని ఇచ్చేస్తుంది. కొంతమంది తెలిసినా కానీ ఇవ్వలేని వాళ్ళు కూడా ఉంటారు, అది అలా చేయదు, దానికి ఏదో అయ్యింది అనే నమ్మకం ఒకటి. ఇంకొకటి మనం కుక్క పిల్ల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఒక తల్లి ఇలాగే ఏదో పనులు చేసుకుంటా కుక్కను వాళ్ళ బాబు చిన్న బాబు వదిలేసి పక్కకి ఏదో పని చేసుకోవటానికి వెళ్తుంది. సో అయితే కాసేపటికి ఆ పని చేసుకుని వచ్చేసరికి ఈ బాబు బట్టల మీద రక్తం మరకలోను ఈ కుక్క మూతికి మెడకి రక్తం మరకలు ఉంటాయి. ఇదేదో బాబుని చేయబోయి కొరికేసి రక్తం తెప్పించింది పిల్లాడికి అని చెప్పి కోపంతో గట్టిగా 4 దెబ్బలు వేసేసరికి చేతికి అందిన కర్రతో ఆ కుక్క కాస్త చచ్చిపోద్ది. సరే అని ఆ పిల్లాడిని ఎత్తుకుని వచ్చి వేరే గదిలోకి పడుకోబెడదామని బట్టలు మార్చి పడుకోబెడదాం కదా అని వేరే గదిలోకి తీసుకెళ్లేసరికి అక్కడ ఒక పాము 2-3 ముక్కలయ్యి చచ్చి పడి ఉంటుంది. అప్పుడు ఈవిడికి వెలుగుతుంది, ఏంటి ఆ కుక్క ఈ పాము నుంచి తన కొడుకుని రక్షించింది అని చెప్పి. సో అంటే ఏంటి, తొందరపాటుతో విశ్వాసంగా ఉన్న కుక్కని చంపేసింది, అవునా? సో అంటే ఏంటి, రియాక్ట్ అయింది, ఏంటి అనేది చూసుకోకుండా అసలు పిల్లాడు బాగున్నాడా లేదా, వాడికి ఏమన్నా అయిందా లేదా, వాడు ఏడవట్లేదు కదా, ఇవన్నీ పట్టించుకోకుండా వెంటనే రియాక్ట్ అయిపోయి దన్మని 4 దెబ్బలు వేసేసరికి ఆ కుక్క కాస్త చచ్చిపోయింది. సో మనుషులు రిలేషన్స్లో కూడా ఏంటంటే కొన్నిసార్లు ఏదో చూసి ఏదో అనుకుని త్వరపడి నిర్ణయాలు తీసుకోవటం, అవునా? ఏదో చూస్తారు, వాళ్ళకేదో అనిపిస్తుంది, వాళ్ళకేదో వాళ్ళ దృష్టిలో వాళ్ళ పర్సెప్షన్లో ఏదో కనిపిస్తుంది, ఒక కంక్లూజన్కి వచ్చేస్తారు, క్యారెక్టర్ అసెసినేషన్ స్టార్ట్, వెంటనే ఇంపల్సివ్గా నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. ఓకే, సో ఇలాంటి వాటి వల్ల రిలేషన్షిప్స్కి చాలా దెబ్బపడే అవకాశం. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ కొన్నిసార్లు దాన్ని అంటే వెనక్కి తీసుకోలేనటువంటి నష్టాలు జరిగిపోతూ ఉంటాయి. ట్రూ. అలాగే కొన్ని రిలేషన్షిప్స్లో, మ్యారిటల్ రిలేషన్షిప్స్లో కూడా పాము లాంటి వాళ్ళు ఉండే అవకాశాలు ఉంటాయి, కానీ కొంచెం తక్కువ ఉంటాయి. ఉండరు పాములా అంటే ఇప్పుడు పాములాగా మరీ ప్లాన్ చేసి మరీ పెళ్లి చేసుకుని ఏదో వీళ్ళకి నష్టం చేద్దాము అనేది ఎక్కడో రేర్ కేసెస్లో ఉంటుంది. బట్ మిగతా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో అంటే ఏంటి, కొలీగ్స్ కానీ, కొంచెం చుట్టాలు కానీ, లేదంటే వేరే వాళ్ళు కానీ ఇలా పాముల్లాగా పక్కనే చేరి సందర్భాన్ని బట్టి అవకాశం చూసుకుని దెబ్బేసేద్దాం అనుకునే లాంటి వ్యక్తులు ఉంటానే ఉంటారు. అలర్ట్గా లేకపోవటం మన తప్పు అవుతుంది. ఎగ్జాక్ట్లీ, అది మన తప్పే అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఎవరి లక్షణాలు ఏంటి అనేది అద్భుతంగా ఫేస్ రీడింగు ఇవన్నీ రాకపోయినా వాళ్ళ బిహేవియర్లో బట్టి నేను ఎప్పుడూ అంటానే ఉంటాను, చిన్న క్లూ ఎక్కడొకక్కడ దొరుకుతూనే ఉంటుంది. కానీ మనం ఒక నమ్మకంలోనో ఒక చట్టంలోనో ఉంటాం కాబట్టి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఎఫెక్ట్స్ మనకి కనిపించవు. అప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఆ రోజే నాకు అలా అనిపించింది కానీ నేను పట్టించుకోలేదు, ఇది కామన్ డైలాగ్. ఎస్, అవునా? ఆ మాట అన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది, అప్పుడు నా బుర్ర పని చేయలేదు, ఇది చేసినప్పుడే కొంచెం నాకు వెలగాల్సింది, నాకు అంత తట్టలేదు. ఇలాంటివి మనం ప్రతి సందర్భంలో మోసపోయినప్పుడు అనుకుంటూ ఉంటాం. ఎస్. ఒకసారి మోసపోయి ఇట్లాంటివి జరిగినప్పుడైనా రెండోసారైనా మనం పాఠాలు నేర్చుకుని ఎవరు పాము లాంటి వ్యక్తులు మన చుట్టుపక్కల ఉన్నాళ్ళు, ఎవరు కుక్కలాంటి విశ్వాసపాత్రులు అనేది తెలుసుకోకపోవటం అనేది మనదే తప్పు అవుతుంది. అంటే మనం నేర్చుకోవాలి కొన్ని స్కిల్స్. ఎగ్జాక్ట్లీ. బౌండరీస్ సెట్ చేయటం, నో చెప్పటం, అదేంటి ఎంతవరకు మనం తీసుకోగలము అనేది వాళ్ళకి క్లియర్ చేయటము,
ఇవన్నీ చెప్పకపోతే కనుక మనకు ఒక స్పేస్ ఉందని కూడా అవతల వ్యక్తి ఆలోచించకుండా చొచ్చుకుని వచ్చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ పాములంతటి ప్రాణ నష్టం జరగకపోయినా వేరే రకంగా అన్ని పోతాయి కదా, కెరీర్ పోతుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది, టైం పోతుంది, ప్లస్ అవమానాలు పడుతూ చిత్కారాలు భరిస్తూ కొంతమంది అంటే తప్పక అంటే ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి, ఎస్పెషల్లీ పిల్లలు పుట్టిన తర్వాత. సో ఈ మధ్య అయితే పిల్లలు పుట్టేక ముందే మనకు క్లూస్ తెలుస్తున్నా చాలామంది ఇప్పటికీ పెద్దవాళ్ళకి చెప్తే కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఉషా పిల్లలు పుడితే మారుతారు. ఒక్కటి నేను ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను, మీకు పార్ట్నర్తో ప్రాబ్లమ్స్ ఉండి అవి పిల్లలు పుడితే సాల్వ్ అవుతాయి అనుకుంటే మాత్రం అంతకంటే మూర్ఖత్వం కానీ ఇంకోటి లేదు. అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అయినాక పిల్లలు పుట్టాలి, అంతే తప్పితే పిల్లలు పుట్టి వాళ్ళు ఏదో మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు అనుకుంటే, ఒకవేళ మీ రిలేషన్షిప్ మరీ టాక్సిక్గా ఉండి పిల్లలు పుడితే మారుతారు అనుకుంటే ఏమవుతుందంటే ఇంకొక ప్రాబ్లం యాడ్ అవుతుంది పిల్లల రూపంలో, మీకు ఇంకొక లింక్ ఇంకొకటి యాడ్ అవుతుంది. ఇప్పుడు ముందే వదిలించుకుని వెళ్ళలేకపోతున్నారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా, పిల్లలు పుట్టిన తర్వాత ఇంకొక పాయింట్ యాడ్ అవుతుంది వీళ్ళని వదిలేసి ఎలా వెళ్ళాలి అనేది. అది ఇంకొకటి, ఇదొకటైతే ఇంకొక మేజర్ పాయింట్, పిల్లలకి తల్లిదండ్రులుగా మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇంకొక ప్రాణిని భూమి మీదకి తీసుకొచ్చి మీకే భార్యాభర్తలుగా సరైన అవగాహన లేకుండా, సఖ్యత లేకుండా, విడిపోవాలా వద్దా అనే పరిస్థితుల్లో ఉండి తేల్చుకోలేక పిల్లలు పుడితే అది పరిష్కారం అవుతుంది అనుకుని వాళ్ళని తెచ్చి వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ఈ ప్రాసెస్లో తర్వాత మీరు జ్ఞానోదయం అయి పిల్లలు పుట్టినా మారలేదని విడిపోతే అది పిల్లలకి తల్లిదండ్రులు లేకుండా చేసి వాళ్ళకి ట్రామా, వాళ్ళ చైల్డ్హుడ్ మీద ఎఫెక్ట్ ఇన్ని ఉంటాయి. చెప్పినవి చాలా కరెక్ట్. అసలు చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి పిల్లల మీద. పిల్లలు చాలా సెన్సిటివ్. సో మీరు అన్నట్టుగానే చాలామందికి తెలియదు, ఐడెంటిఫై చేయలేరు, మన పక్కనే ఉంటూ మనకి ఇవి చేస్తారన్నది చాలామందికి తెలియదు. కొంతమంది ఆ ముసుగులో వెళ్ళిపోయే వాళ్ళు ఉంటూ ఉంటారు. మన ఈ వీడియోస్ ఒకవేళ కనిపించి వాళ్ళు క్లిక్ చేసి ఒకవేళ చూసినా మేము ఇట్లా రిలేషన్లో ఉన్నాము, నాకు హింట్స్ వస్తూ ఉన్నాయి, బట్ నేను ఓవర్కమ్ చేయలేకపోతున్నాను, నాకు ఆ పర్సన్ అంటే ఇష్టం అని కొంతమంది, అంటే కొలీగ్స్ వైపు చూసుకున్నా కొన్ని సంబంధాలలో కొన్ని మనం చూస్తుంటున్న రిలేషన్స్ కావచ్చు, వాళ్ళకి తెలియకుండా ఎక్కడో ఆ హింట్స్ దొరికినప్పుడు అర్థం కాని స్థితిలో కన్ఫ్యూషన్లో ఉంటుంటారు, క్లారిటీ ఉంటుంది వాళ్ళకి. పర్సనల్గా కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే మనం అప్రోచ్ అవ్వచ్చా మేడం? తప్పకుండా. ఇప్పుడు మనుషుల్ని ఖచ్చితంగా అందరినీ పావులతో పోల్చలేం కాదు అన్ని రిలేషన్షిప్స్లో, బట్ కొన్ని ఉంటారు. ఇప్పుడు నార్సిజం అంటే ఏంటి, వాళ్ళదే ప్రకారమే నడవాలి, ఇంకా వేరే ఎక్కడికి పక్కకు అడుగేసినా వాళ్ళు తట్టుకోలేరు. సో ఇట్లా టాక్సిక్ రిలేషన్షిప్స్ని మనం ఊరికే పావుతో పోల్చొచ్చు, అది టాక్సిక్. ఇప్పుడు నార్మల్ పర్సన్స్ అనుకో, కౌన్సిలింగ్లు కానీ డిఫరెంట్ థెరపీస్ కానీ టాక్ థెరపీస్ వీటన్నిటితో వాళ్ళు తెలుసుకుని మారేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు నా క్లయింట్స్లో కూడా మారి బాగుండి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మనల్ని అప్రోచ్ అవ్వచ్చు, చాలా ఈజీ కూడా. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే అన్ని డీటెయిల్స్ చెప్తారు. షూర్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.